ఇప్పుడు మనము అయోధ్యలోని అయోధ్యలోని లతా మంగేష్కర్ చౌరాస్తా నుంచి బైపాస్లో వెళ్తూ ఉన్నాము. ఈ బైపాస్లో వెళ్ళేటప్పుడు రామాయణాన్ని రోడ్డుకి ఇరువైపులా రామాయణాన్ని చిత్రీకరించారు. సో ఇవి మనము ఆల్రెడీ ఇక్కడ ఉన్నాం. ఎక్కడంటే ప్రభు శ్రీరామ్కి గోద్ మే జటాయు కా ప్రాణత్యాగన్. సో జటాయువు ప్రాణత్యాగం చేసింది దేనికోసం అంటే రావణాసుడు సీతమ్మని ఎత్తుకెళ్ళేటప్పుడు మరి జటాయు వచ్చి సీతమ్మ రక్షించడం కోసము రావణాసుడితో పోరాడుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు రావణాసుడు ఏం చేస్తాడంటే జటాయు యొక్క రెక్కని విరిచేస్తాడు. సో అప్పుడు జటాయువు ఆ భూమిపై పడుతుంది, నేల మీద పడుతుంది. అప్పుడు రాముడు లక్ష్మణుడు వచ్చి జటాయువుని తర్వాత సో ఇక్కడ జటాయువు రావణుడితో యుద్ధం చేయటం పోరాడుతూ అంటే జటాయువు ఎంతసేపటికి సీతమ్మని కాపాడటానికి కోసము రావణాసుడితోటి యుద్ధం చేస్తూ ఉంటుంది. సో తర్వాత రావణాసుడు ఏం చేస్తాడంటే కత్తితోటి జటాయు యొక్క రెక్కల్ని విరిచేస్తాడు. ఇక్కడ వచ్చి रावण का साधुवेश में आश्रम पहुंचकर भिक्षा मांगना. రావణాసుడు ఏం చేస్తాడంటే సీతమ్మని తీసుకెళ్ళడం కోసము ఒక సాధువు రూపంలో వచ్చి భిక్షని కోరుతాడు. ప్రభు శ్రీరామ్ ద్వారా స్వర్ణమృగ రూపీ మారీచిక వధ. ఇక్కడ మారీచుడు స్వర్ణమృగం అంటే బంగారు జింక రూపంలో తిరుగుతా రాముని కంటపడాలనే ఉద్దేశంతో తిరుగుతూ ఉంటాడు మారీచుడు. ఎందుకంటే మారీచుడికి వేషము మార్చడానికి ఏ రూపం కావాలంటే ఆ రూపంలో మారే యొక్క వరం ఉంది, శక్తి ఉంది. సో ఇక్కడ రావణాసుడు ఏం చేస్తాడంటే అది మారీచుడిని బంగారు లేడి రూపంలో నువ్వు వెళ్ళాలి అని సీతారాములు ఉండే దగ్గరికి వెళ్ళంగానే సీత చూసి ఆ బంగారు లేడి కోసము రాముని కోరితే అప్పుడు ఆ బంగారు లేడి తప్పించుకుంటూ పోయి ఒకనొక ప్రదేశంలో శ్రీరాముడు మరి బంగారు లేడిపై బాణాలు వేయగానే ఆ మారీచుడు బంగారు లేడి రూపంలో నుంచి ఆ మారీచుడు అనే రాక్షసుడు బయట ఆ విధంగా చూడండి. బంగారు లేడి కాస్త మారీచుడు రాగానే రాక్షసుడు రూపంలో బయటపడ్డాం. వాస్తవంగా ఏంటంటే మారీచుడు మంచివాడే, కాకపోతే అంటే రావణాసుడి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా రావణాసుడు ఒప్పుకోనప్పుడు మరి తెలుసు మరి రావణాసుడి చేతిలో చనిపోవడం కన్నా మరి శ్రీరాముని చేతిలో చనిపోవడం బెటర్ అనే ఉద్దేశంతో మారీచుడు ఇష్టం లేకపోయినా కూడా బంగారు లేడి రూపాన్ని ధరించాడు. సో ఇక్కడ వచ్చి స్వర్ణమృగ దేకర్ మాతా సీతాక ఆకర్షిత్ హోనా. ఇక్కడ బంగారు లేడి రూపంలో మరి మారీచుడు రావటం, అక్కడ సీతాదేవి శ్రీరాముడు పక్కనే ఉండి తర్వాత లక్ష్మణుడు ఉండటము. అప్పుడు ఎప్పుడైతే సీతాదేవి మరి బంగారు లేడిని చూసి కావాలి అని కోరగానే రాముడు ఆ దృశ్యం. నెక్స్ట్
प्रभु श्री राम और लक्ष्मण द्वारा खर స్వదూషణ కావాలి. ప్రభు శ్రీరాముడు మరియు లక్ష్మణుడు ఈ ఇద్దరిని రాక్షసుని సంహరించడానికి ఎవరంటే స్వరం అనే ఇద్దరు రాక్షసులు మరి యుద్ధం